అర్థమైందా? భాగ్యం గారు మాట్లాడతారా? మాట్లాడేటప్పటికి ఆగిపోయిందండి. ఆ ఏం అయితే లేదండి, బానే అర్థమవుతుందండి. అదే భార్యాభర్తల ప్రేమ వేరు వేరు అనుకుంటున్నారే కానీ ఉన్నది ఒక్కటే కదా, అసలు దాని నుంచి ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిపోతున్నారు కదండి. అర్థమవుతుందండి. ఉమ్, ఇంకా ఒక్కటే ఉన్నది, ఒక్కటే దాన్ని ఎలా ఉన్నదో అలా చూస్తే అసలు బాధలే లేవు. ఉన్నదాన్ని రకరకాలుగా చూడటం వల్ల ఇది ప్రేమేమో ఇది ప్రేమేమో అని సరిగ్గా అవగాహన చేసుకోకుండా చూసుకోవడం వల్ల నాకు అనుకున్న ప్రేమ దక్కట్లేదు అని చెప్పి ఎస్కేప్ అవుతున్నారే తప్ప అసలు నిజంగా ప్రేమే తన స్వరూపం, తనే ప్రేమ స్వరూపం అని తెలియట్లేదండి, అంతే. ఆ విధంగా తెలుసుకోక ఎస్కేప్ అవడానికి దారులు వెతుక్కుంటున్నామండి, అంతే. హ్మ్. ఉమ్, ఇంకా నాకు ఇలాగే అర్థమైందండి మరి. అవును. నాయుడు ఆ, గారు, రమణ గారు, జనార్దన్ గారు ఏమైనా మాట్లాడతారా? డౌట్స్ కానీ లేకపోతే మీ అభిప్రాయం కానీ? అమ్మా అర్థమవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఆ ప్రేమ గాని అది అవగాహనకు వస్తే మొదట సరి చేసుకోవడం అనేది అలవాటు అవుతుందని తెలుస్తుందమ్మా. భరించగలగడం తెలుస్తుంది. తర్వాత ఏంటంటే నేను ఎన్ని రకాలైన కండిషన్ మైండ్ తో ఆక్యుపై అయిపోయానో అన్నది నాకు తెలిసిందమ్మా. అంటే ఎప్పుడైతే ఆ ప్రేమ అర్థం అవుతూ ఉంటుందో అది మనం భావాల్లో వ్యక్తం చేయకపోయినా మన మాటల ద్వారా కఠినంగా ఉన్నా అది మన లోపల నుంచి లోతుగా తాకినప్పుడు అవతల వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది తెలుస్తుంది. అది సహజ సిద్ధమైన అవగాహన కలుగుతుంది. పరస్పరంగా ఇద్దరిలో కూడా ఆ అవగాహన పెరుగుతూ ఉంటే భయం తగ్గి ఆ ఆ హ్యాపీనెస్ అనేది సహజంగా కలుగుతుంది అన్నది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయిందమ్మా. అంటే మీరు అనేక సార్లు చెక్ చేసుకోమని చెబుతూ ఉండేటప్పుడు మొదట్లో చాలా అహంకరించాము. అంటే ఆ, నాకు ఎంతో అర్థమైంది అనే ఒక అహంకారంతో ఉండడం అనేది మాత్రం అది తొలగించబడింది. అందులో నుంచి ఎన్ని రకాలైన భయాలతో లోతుల్లో నుంచి ఎన్ని రకాలైన భయాలు పేరుకుపోయి ఒక ధైర్యంగా ఉన్న ఒక ముసుగు డామినేటెడ్ మైండ్ ఖండించేయాలి, అణచేయాలి, నేను అనుకున్న ఆలోచన విధానాలే జరగాలి అనే ఒక లోపల ఎన్నో రకాలైన విధానాల నుంచి విడుదలైనప్పుడు మీరు అంటున్న ఆ సహజ సిద్ధమైన ఆ స్థితి ఏదైతే ఉందో ఆ వైబ్రేషన్స్ అనేవి మన మాటల్లో వ్యక్తం చేయలేకపోయినా భావాల్లో ఎప్పుడైతే అవి లోపల ఆ క్లియరెన్స్ వస్తూ ఉంటుందో అప్పుడు వాళ్ళు లో కూడా అది ప్రేమ అనేది పరస్పరంగా జనిస్తుంది. అది సహజంగా జరుగుతుంది అన్నది అది తెలుస్తుందమ్మా. ఇంకా అది ఎంతవరకు ప్రాక్టికల్ లోకి వస్తుంది అన్నది ఇంకా ఇంకా లోతుగా గ్రహిస్తే అంటే తెలుస్తుందేమో. ఇక్కడ మీరు అది పరస్పరం అంటున్నారు టాపిక్ లో కదా. భార్యాభర్తలే అయినప్పటికీ కూడా అది స్నేహితులుగా మనం పిలుచుకున్నా లేకపోతే బంధువుగా గురు శిష్య ఎవరైనా వాళ్ళు మనం ఎంతవరకు ఆ, అనేది ఆ ప్రేమ అనేది మనం చూపిస్తున్నామా లేదంటే ఇందులో ఎంత నా నా స్వార్థము ఎంత లోతుల్లో అది ఉందో అన్నది బాగా చూసుకోగలిగితేనే అన్నది అర్థం కట్ అవుతుంది. అమ్మా. ఇందాకల మాటలు వినబడలేదు. ఆహాహా. అదే అమ్మా. అంటే ఎంతో లోతుగా చూసుకుంటే గాని ఎన్ని రకాలైన అసూయ ఆ ఒక అంటే అంటే నేను వాళ్ళని ఇతరులని అణిచేయాలనో లేదంటే నా ఆలోచనలకి అనుగుణంగా ఉండకపోతే ఒక అంటే కంటికి కనిపించిన సంఖ్యలతో మనం బంధించగలగడం అనేది ఉంటది. నేను అనుకుంటున్నదే నా స్వార్థపూరితమైన ఆలోచనలతో నిండిపోయిన ఆ నేను నా ఆలోచనల పరిధిలోనే ఆలోచించగలను గాని ఇతరులని వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో నుంచి ఆలోచించలేకపోవడం అనేది ఉంటది అన్నది తెలుస్తుంది అంటున్నానమ్మా. ఉమ్.
నేను చూసుకుంటే నాకు తెలుస్తుంది. ప్రేమరహితంగా, స్వార్థముతో నిండిపోతూ, అధికారంతో నిండిపోతూ, ఇలా అనేక రకాలైన విధానాలతో నిండిపోతూ, నిరంతరం భయపడుతూ ధైర్యంగా ఉన్నాను అనే ఆలోచనలతో అలా ఎంతవరకు ఉన్నానో తెలుస్తుంది అంటున్నానమ్మా. అవును, అంతా కరెక్టే గాని పరస్పరం అన్నారే, ప్రేమ అన్నది అమ్మా ఒక వ్యక్తికి పరిమితం కాదు. అమ్మా అర్థమైంది కదా? ఒక గ్రూపుకో అవునమ్మా అలాగా. అక్కడ పరస్పరంతో ఉండదు. అవునమ్మా అవునమ్మా మిగతా అన్ని మీరు కరెక్ట్ చెప్పినవి అమ్మా. రైటే. అవునమ్మా అవునమ్మా ఎందుకంటే అది కండిషన్ అవుతుంది, అర్థం అవుతుందమ్మా. అంటే అక్కడ మళ్ళీ నాది ప్రొజెక్ట్ అవుతుంది. అవునమ్మా, నేను అన్నది ప్రొజెక్ట్ అవుతుందని తెలుస్తుందమ్మా. కరెక్ట్ అమ్మా. మళ్ళీ వాళ్ళ నుంచి వాళ్ళ ఇవన్నీ మీరు అబ్జర్వ్ ఆశించి ఇవన్నీ మళ్ళీ అందులో ఉండవు కదా. ప్రేమించడమే, అవునమ్మా అది అవునమ్మా ప్రేమ అన్నది ప్రేమిస్తున్నానన్న తెలియకుండానే ఉంటుంది. అవునమ్మా. నమస్కారం ఇంకెవరైనా అమ్మా. బానే మాట్లాడారు. అంటే ఆ పరస్పరం అన్నది దగ్గర మాత్రమే రాంగ్. అన్ని మిగతావన్నీ మీరు చెప్పింది రైటే. అది అప్పుడు ఇవన్నీ భయాలు పోతూ ఉంటాయి. ఇంకెవరైనా రమణ గారు, జనార్దన గారు, ఈశ్వర్ గారు? నమస్తే అన్న. అర్థం అవుతుంది. అంటే ఇన్ని భయాలతో ఈ మనసు నిండిపోయి మాయలో పడుతుందో, అంటే ఆ పడుతున్న మాయని కూడా ఇది కరెక్టే అనిపించే స్థితికి ప్రేమ అంటే పారిపోవడానికి. రమణ, గట్టిగా మాట్లాడు. దీని అర్థం అంటే మీరు అన్న సెంటెన్స్ లో క్లారిటీ రాలే. అన్మ్యూట్ చేసుకోవాలి. చెప్పండి. హలో కొంచెం గట్టిగా క్లారిటీతో చెప్పండి. ఆ, అదే అండి. అంటే ఈ ప్రేమ అనే ముసుగులో ఉండి, ఆ ముసుగు ఎలా ఉందో చూసుకోలేని స్థితిలో ఉండి, మళ్ళా అది ప్రేమ, నేను కరెక్ట్ గానే ఉంటున్నాను అనే ఒక ముసుగు మళ్ళా తయారవుతుందనే విషయం కూడా బోధపడకుండా, ఇది కరెక్టే అనే స్థితికి వెళ్ళిపోయి ఎలా ఉంటున్నాము, ప్రాక్టీస్ అయిపోతున్నాము. అలా అలా కాకుండా అసలు ఆ ప్రేమ అనేది, ఆ ప్రేమ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, అసలు భార్య భర్తలు అంటే ఏంటి, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పొజిటివ్నెస్, ఒకళ్ళ మీద ఒకళ్ళ నుంచి ఆ భయము, ఈయన లేకపోతే నాకెలాగా, ఆవిడ లేకపోతే నాకెలాగా, ఆ ఎక్కడికైనా ఏ విషయంలో అయినా కూడా అది ఉంటుందనే విషయం గ్రహించబడితే ఆ అది క్లారిటీ వస్తుంది అనే విషయం అర్థమవుతుందమ్మా. ఇంకా ఆ స్థితిలోకి రాకపోయినా కూడా అది బోధపడుతుంది. ఓకే, జనార్దన్ గారు ఏమైనా మాట్లాడతారా? ఈశ్వర్ గారు, జనార్దన్ గారు? మేడం గారు అర్థమైంది మేడం గారు. ఓకే. నేను అంటే లక్ష్మి, ఆ, ఎవరైనా మాట్లాడుతున్నారా? ఈశ్వర్ గారు ఈశ్వర్ మాట్లాడుతున్నారు. చెప్పు. ఏం లేదు, ఈ ఆధారపడడం అనేది భార్యాభర్త అనేది కొంతకాలం తర్వాత, అసలు ఈ ఆధారపడడం మానసికంగా చిన్నప్పటి నుంచే మొదలైపోతుంది. పిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆ తర్వాత పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆ తర్వాత భర్త పిల్లలు అని మొదలెడతారు. ఆ భర్త పోయాడు అనుకో, పిల్ల మీద ధ్యానం పడిపోతుంది. ఏదో ఒక ఆలంబన ఉంటూ ఉండాలి మనసుకి. అలా ఉంటూ ఉంటే మనం ఏదో సెక్యూర్ గా ఉన్నట్టుగా ఫీల్, ఫాల్స్ ఇది సుఖం పొందుతూ ఉంటాం. అది నేను నా అబ్జర్వేషన్. ఈ భార్యాభర్త కొంతకాలం ఆధారపడడం చిన్నప్పటి నుంచి రావచ్చు, అజ్ఞానం. జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా ఆధారపడడం ఉన్నదంటే అది ఆశ్చర్యమే. అది జ్ఞానం వచ్చిందని భ్రాంతే గాని జ్ఞానం రాలే.
కానీ అసలు ఈ అంటే ఈ మనిషి అలవాటు ఉండదు. పిల్లల్ని రోజు చూడు, అలవాటుగా తల్లిదండ్రులు అయితే అదో అక్కడ చూడు, ఎంతైనా అలవాటుగా మనం ఏదో తాడే ఉందని వెళ్ళిపోతూ ఉంటే పాము అంటే ఎంత ఎలర్ట్ అవుతామో, ఏది అలాంటిది అలవాటు కాదు. మనకేంటంటే ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆధారపడడం ఉండదు. అంటే దాన్ని గమనించితే, అందుకే కృష్ణమూర్తి గారు ఏంటంటే ఇంకా జ్ఞానం అన్న పదం కూడా చెప్పకుండా ఏం చెప్తున్నారు, దాన్ని అటెన్షన్ తో చూడమంటున్నారు. అవును. ఎలా నేను పారిపోతున్నాను, ఆ పద్ధతి అంతా అవగాహన అవుతే అందులోంచి అప్పుడు ఆ ఒంటరితనమే లేదని అర్థం అవుతుంది. అవును, అదే అంటే ఆ జీవికి అలా ఉంటుంది లక్ష్మి. అంటే ఏదో ఒక ఉండాలి అనేటువంటిది ఎవరికి ఉండాలి? ఫాల్సే, కానీ అందులో ఉండిపోతుంది. ఉండాలి అందుకని అని కాదు, ఇక్కడ ఆ మనం జీవికి ఇంకొకళ్ళ అంటే సంగతి కాదు, నాకు తెలిసినప్పుడు నేను దేనికోసం పారిపోతున్నాను, అది మనం అప్లై చేసుకుంటే మనకు అర్థం అవుతుంది. అది కొంతకాలం తర్వాత వస్తుంది లక్ష్మి, ముందు రాదు లక్ష్మి. ఎందుకు రాదు? వాళ్ళ వాళ్ళ యొక్క మెచ్యూరిటీని బట్టి చిన్నప్పుడే రావచ్చు, అది మనం చెప్పలేం. అందరికీ ఒకేలాంటి కాన్షియస్నెస్ ఉండదు కదా. అవును అవును, అది సరే, అది అర్థం. ఎంతకాలమైనా రాని వాళ్ళు ఉంటారు. అవును, అదే అవే ఉన్నాయి లేకపోతే. సరే. ఓకే, అయితే అందరికీ అర్థమైంది కదా. ఆ, ఈశ్వర్ గారు ఏదో మాట్లాడుతున్నారా ఏంటి? అంటే అమ్మ అదే ఫియర్ అండ్ ఎస్కేప్ కదా ఈరోజు చెప్పింది టాపిక్ అనేది. నేను కొంచెం గట్టిగా స్టార్టింగ్ లో మీరు రమణ క్లారిటీతో గట్టిగా మాట్లాడాలి. ఫియర్ అండ్ ఎస్కేప్ గురించి కదా ఈరోజు చెప్పారు. మా చెప్పండి. వినిపిస్తుందమ్మా? అయితే నేను కాదు కొంతసేపు విన్నాను, అలా నిద్రలోకి వెళ్ళిపోయాను అనమాట. ఫియర్ అండ్ అంటే భయం నుంచి మనం ఆ భయాన్ని భయం అంటే ఏంటి అనేది చూసుకోకుండా, ఎస్కేప్ అయిపోకుండా, భయం అంటే ఏంటి అనేది అవగాహన పొందుతూ దాని నుంచి భయం దేని నుంచి? ఏదైనా ఒక ఫియర్ ని పట్టుకుని దాని నుంచి దూరంగా పారిపోవడం కాకుండా. నేనేమో భయం ఎందుకు ఆధారపడతాం? ఒంటరితనం నుంచి పారిపోవడానికి. అవును అందుకని బాగా చూస్తే ఒంటరితనమే లేనే లేదని అర్థం అవుతుంది. అవును ఓకే, అయితే ముగించేద్దాం. సరే అందరికీ నమస్కారం. నమస్తే.